హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే చూస్తున్నారు కదా, ఈరోజు మనం సొరకాయ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. అయితే ముందుగా మంచిగా సొరకాయ అనేది తీసుకొని మంచిగా ఇట్లా పీల్ చేసుకోవాలన్నమాట. పైనది మొత్తం తీసేసుకోవాలి. మనం తీసేసి మంచిగా ముక్కలుగా ఇట్లా కట్ చేసేసుకొని లోపల మనకి కొంచెం గుజ్జు ఉంటుంది కదా, మెత్తటి గుజ్జు, అది నేను కొంచెం పైన తీసేసాను అన్నమాట. ఎందుకంటే లోపల కొంచెం ఇత్తులు ఉంటాయి కదా, సీడ్స్ ఉంటాయి కదా, ఒకవేళ అవి కొంచెం ముదిరినట్టయితే మొత్తం తీసేయాలి, లేదంటే లేతగా ఉంటే మొత్తం మంచిగా అలానే ఉంచి కట్ చేసుకోవాలి. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఎంత చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది, ముక్కలు కూడా ఫాస్ట్గా మంచిగా ఉడుకుతాయి అన్నమాట. సో ఇట్లా మంచిగా మనం కర్రీ స్టార్ట్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసుకొని మంచిగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోవాలి, పోపు దినుసులు అనేవి వేసేసుకొని మంచిగా పచ్చిమిర్చితోటైతే వేస్తున్నాను నేను సొరకాయ. ఎప్పుడైనా సరే మనం సొరకాయ అనేది పచ్చిమిర్చితోటే చేసుకోవాలి, కారం వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుండదు అన్నమాట. అందుకని చెప్పి నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే కట్ చేశాను. చూసారు కదా, ఒక 10 to 15 అయితే కావచ్చు. సో మనం పచ్చిమిర్చితోటే చేసుకోవాలన్నమాట. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది. ఇంకా ఆనియన్ కూడా సన్నగా కట్ చేసేసుకొని మంచిగా ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఫాస్ట్గా ఫ్రై అవ్వాలనుకుంటే మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. కింద అడుగంటకుండా చూసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి. మంచిగా పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా మనకి దగ్గరకు వచ్చింది ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిపోయింది అన్నట్టు. సో ఇక నేను లాస్ట్లో వేస్తానన్నమాట. ఎప్పుడైనా ఏ కర్రీ వండినా కూడా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో వేస్తాను. చూడండి, అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఎందుకంటే ముందే వేసినట్టయితే అక్కడ వేసిన తాలింపు మొత్తం మాడిపోతుంది అన్నమాట. అందుకని చెప్పి లాస్ట్లో వేసేసి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను సొరకాయ ముక్కలు ఇందాక కట్ చేసేసుకొని పెట్టుకున్నా కదా, అన్ని ముక్కలు, సో అవన్నీ ఇందులోకి వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. అక్కడ కింద మనం వేసిన తాలింపు మొత్తం పసుపు అంతా మిక్స్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి సొరకాయ ముక్కలకి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇట్లా మంచిగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చూసిరు కదా, ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకుంటే మొత్తం అన్ని ముక్కలకు అనేది మనకి ఆయిల్ కానీ పసుపు కానీ మొత్తం ముక్కలకు అంతా పడుతుంది అన్నట్టు. తర్వాత మనం కొంచెం సిమ్లో పెట్టేసి మంచిగా ఒక క్యాప్ పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 5 minutes అట్లనే ఉంచాలన్నమాట. మధ్యలో చూస్తూ మళ్ళీ కలుపుతూ క్యాప్ పెట్టేసేయాలి. ఎందుకంటే కింద మనం వాటర్ ఏమీ వేయలేదు కాబట్టి కింద అడుగంటి మాడిపోతుంది అన్నమాట. సో చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో. సో ఇంకా లాస్ట్లో మనకి ఇట్లా ముక్క అనేది ఉడికింది కదా, చూడండి 5 minutes తర్వాత ఇట్లా క్యాప్ తీసిన తర్వాత మంచిగా ముక్క అయితే మంచిగా ఉడికింది, ఆయిల్ అనేది మంచిగా పైకి అయితే తేలింది చూడండి. సో మనకి ఇక కర్రీ అనేది రెడీ అయినట్టే. చూస్తున్నారు కదా, ఇట్లా మనకి ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చి ముక్క ఉడికిందో లేదో ఒకసారి అయితే చూసుకోవాలి మనం. ఒకవేళ సాల్ట్ తక్కువ అయితే చూసుకొని వేసేసుకోవాలి. తర్వాత ఇక లాస్ట్లో నేనైతే ధనియాల పొడి వేసేసి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. చూడండి, కొత్తిమీర అనేది మొత్తం ఇట్లా మంచిగా పైన చిన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర అనేది సన్నగా కట్ చేసేసుకొని పైనుండి ఇట్లా వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే మనకు సొరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్.